భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును మరింత తగ్గించుకునే క్రమంలో ముందడుగు వేసింది. ఈ మేరకు శ్రీహరికోట నుంచి పరీక్షించిన పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ధ్వని కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక 70 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వే పైకి వాహక నౌక దిగింది. ఈ ప్రయోగం మొత్తం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమ నౌకను శ్రీహరికోట షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపిన ఇస్రో దానిని తిరిగి భూమికి చేర్చింది. ప్రస్తుతం రన్వేపై అందుబాటులో లేనందున బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వేపై దించింది. ఈ పునర్వినియోగ రాకెట్ బరువు 1.70 టన్నులు కాగా దాదాపు 95 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇస్రో ఇంజనీర్లు 10 ఏళ్లు శ్రమించి ఈ పునర్వినియోగ రాకెట్ కు రూపకల్పన చేశారు. అసలైన వాహక నౌక ప్రయోగాన్ని చేపట్టడానికి మరో 10-15 ఏళ్ల సమయం పట్టవచ్చు. పునర్వినియోగ రాకెట్ నింగి నుంచి భూమిని చేరే క్రమంలో తిరోగమన దిశను నౌకలు, ఉపగ్రహాలు, రాడార్లతో పర్యవేక్షించారు. ఆ సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి దశల్లో పూర్తి స్థాయి పునర్వినియోగ రాకెట్ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతంతో భవిష్యత్తులో మానవ సహిత వాహన్ నౌక కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చుని మరింత తగ్గించుకునే క్రమంలో ముందడుగు వేసింది. ఈ మేరకు శ్రీహరికోట నుంచి పరీక్షించిన పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ధ్వని కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో నింగిలోకి దూసుకువెళ్లిన వాహక నౌక 70 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వేపై వాహక నౌక దిగింది. ఈ ప్రయోగం మొత్తం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమ నౌకను శ్రీహరికోట షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపిన ఇస్రో దానిని తిరిగి భూమికి చేర్చింది. ప్రస్తుతం రన్వే అందుబాటులో లేనందున బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వేపై దించింది. ఈ పునర్వినియోగ రాకెట్ బరువు 1.70 టన్నులు కాగా దాదాపు 95 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇస్రో ఇంజనీర్లు 10 ఏళ్లు శ్రమించి ఈ పునర్వినియోగ రాకెట్ కు రూపకల్పన చేశారు. అసలైన వాహన నౌక ప్రయోగాన్ని చేపట్టడానికి మరో 10-15 ఏళ్లు సమయం పట్టవచ్చు. పునర్వినియోగ రాకెట్ నింగి నుంచి భూమిని చేరే క్రమంలో తిరోగమన దశను నౌకలు, ఉపగ్రహాలు, రాడార్లతో పర్యవేక్షించారు. ఆ సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి దశల్లో పూర్తి స్థాయి పునర్వినియోగ రాకెట్ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతంతో భవిష్యత్తులో మానవ సహిత వాహక నౌక కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.